ప్రస్తుతం కర్ణాటకలోని ధారవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పలుమార్లు మంత్రిగా పనిచేసిన వినయ్ కుల్కర్ణికి, అంతేకాకుండా అతనితో పాటు మరో 16 మందికి ఒక మర్డర్ కేసు విషయంలో జీవిత ఖైదును బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు విధించడం జరిగింది. ఈ కోర్టు అనేది నిజంగా ఈరోజు దేశమంతటా కూడా సంచలనంగా మారింది. అంతేకాకుండా ఈ దేశంలో న్యాయం ఇంకా మిగిలి ఉందనేది కూడా ఈ తీర్పు అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే మామూలుగా అయితే ఒక మంత్రికి కానీ ఎమ్మెల్యేకి కానీ శిక్ష పడాలంటే అతనికి విరుద్ధంగా కోర్టులో సాక్ష్యాలు చెప్పాలి. ఎందుకంటే ఆ సాక్ష్యాలు చెప్పే వాళ్ళని చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా ప్రభావితమైన వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వాళ్ళని అంతమొందించడము, లేదంటే వాళ్ళను కొనుక్కోవడం, డబ్బులు ఎరవేసి వాళ్ళను తమకు అనుకూలంగా సాక్ష్యాలను చెప్పించుకోవడంలో సఫలమై ఎన్నో మర్డర్ కేసుల్లో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు తప్పించుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో సాక్షులందరూ కూడా ఏమాత్రం భయపడకుండా ఎవరైతే హత్యకు గురయ్యాడో యోగేష్ గౌడ, వాళ్ళ అన్న గురునాథ్ గౌడ చాలా సంవత్సరాల పాటు పట్టు విడవకుండా పోరాడి చివరకు న్యాయం తమ వైపు ఉందంటూ కూడా ఆయన నిరూపించుకోవడం జరిగింది. ఇక విషయాల్లోకి వెళితే యోగేష్ గౌడ అనే వ్యక్తి బీజేపీ తరపున జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉండేవాడు. ధారవాడకు సంబంధించిన హెబ్బల్లి అనే జిల్లా పరిషత్ కాన్స్టిట్యున్సీకు యోగేష్ గౌడ జిల్లా పంచాయతీ మెంబర్గా కూడా అప్పుడు 2016 సమయంలో ఉండేవాడు. అతనికి అండ్ అప్పటి ధారవాడ ఎమ్మెల్యే, అప్పటి మినిస్టర్ అయిన వినయ్ కుల్కర్ణికి మధ్య అనేక రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి. గతంలో జిల్లా చైర్మన్ విషయంలో కూడా వాళ్ళిద్దరికీ విభేదాలు రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో వినయ్ కుల్కర్ణి యోగేష్ గౌడను ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టినా కూడా అదే సమయంలో అతను జెడ్పీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది. యోగేష్ గౌడ జైల్లో ఉండి కూడా ఆ ఎలక్షన్ను గెలవడం వినయ్ కుల్కర్ణికు చాలా కోపం వచ్చినట్లుగా కూడా చెబుతారు. సో దాని తర్వాత గెలిచిన తర్వాత యోగేష్ గౌడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక జెడ్పీ సమావేశంలో యోగేష్ గౌడకు అండ్ వినయ్ కుల్కర్ణికి మధ్య చాలా తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. సో దీంతో యోగేష్ గౌడను ఏ విధంగానైనా తుదముట్టించకపోతే నాకు ఈ ధార్వాడ్ నియోజకవర్గంలో నాకు కాంపిటీషన్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యోగేష్ గౌడను జైల్లో పెట్టినా కూడా హెబ్బాల్ కాన్స్టిట్యూషన్ యొక్క జిల్లా పరిషత్ కాన్స్టిట్యూషన్కు కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. సో యోగేష్ గౌడకు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది. అంతేకాకుండా యోగేష్ గౌడ ప్రతి విషయంలో కూడా తనతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నాడు. సో ఏ విధంగానైనా యోగేష్ గౌడను అంతమొందిస్తే నాకు రాజకీయంగా కలిసి వస్తుంది, లేదంటే రాజకీయంగా నేను వెనకబడిపోయే అవకాశం ఉంది అని భయపడిన అప్పటి మంత్రిగా ఉన్న వినయ్ కుల్కర్ణి యోగేష్ గౌడను చంపడానికి 20 లక్షల సుపారీని బెంగళూరు మర్డర్ చేసే గ్యాంగ్కు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఒకరోజు యోగేష్ గౌడ తనకు సంబంధించిన జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అతనిపైన వినయ్ కుల్కర్ణికి సంబంధించిన సుపారీ గ్యాంగ్ అనేది దాడి చేసి మారణాయుధాలతో అతన్ని విచ్చలవిడిగా మానవత్వాన్ని మరచి అతనిపైన దాడి చేసి అక్కడికక్కడే చంపడం జరిగింది. అయితే ఈ కేసు ఏదైతే మర్డర్ జరిగిందో ఇది 2016లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఉండేది కర్ణాటకలో. సో అప్పుడు యోగేష్ గౌడ భార్య మల్లమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు యోగేష్ గౌడ వాళ్ళ అన్న గురునాథ్ రెడ్డి కూడా ఈ కేసును సిబిఐకు అందించాలంటూ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష విధించాలంటూ కూడా వాళ్ళు చాలా ధర్నాలు చేయడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది. అప్పటి బీజేపీ నాయకులు కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన హుబ్లీకు సంబంధించిన జగదీష్ షెట్టర్, అంతేకాకుండా చాలామంది ఈ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి కూడా ఈ మర్డర్కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించడం జరిగింది, పోరాటాలు కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఈ కేసును తప్పుదో పట్టించే విధంగా, ఎందుకంటే వినయ్ కుల్కర్ణి అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉండేవాడు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే పోలీసుల
ఏదైతే విచారణ ఉందో దాన్ని తప్పుదో పట్టించే విధంగా సాక్ష్యాలను తారుమారు చేయడంలో సక్సెస్ అవడంతో ఆ విచారణలో వినయ్ కులకర్ణి పాత్ర లేదని స్పష్టం చేయడం జరిగింది అప్పటి విచారణ కమిషన్. అయితే దాని తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ ఈ ఘటనకు సంబంధించి, ఈ మర్డర్కి సంబంధించిన కేసును అప్పటి యడ్యూరప్ప ప్రభుత్వం 2019లో యడ్యూరప్ప ప్రభుత్వం రాగానే ఈ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. సో సిబిఐ చాలా తీవ్రంగా ఈ కేసులో విచారణ చేస్తుండగా అక్యూజ్డ్ 1 బసవరాజ్ ముత్తిగి అండ్ అక్యూజ్డ్ 17 ఇద్దరు కూడా ఇప్పుడు ఏదైతే అప్రూవర్గా మారారో వాళ్ళిద్దరు కూడా అప్రూవర్గా మారి ఈ కేసులో ఏమేమి జరిగాయో, ఏ విధంగా వినయ్ కులకర్ణి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడో చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. సో బసవరాజ్ ముత్తిగి అండ్ అక్యూజ్డ్ 17 ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ కేసులో అప్రూవర్గా మారడంతో ఈ కేసు సిబిఐ చేతిలో చాలా సులువుగా క్లియర్ చేయబడింది. సో ఛార్జ్షీట్ కూడా సిబిఐ వినయ్ కులకర్ణికి వ్యతిరేకంగా వేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాలు ట్రయల్ జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో అనేక సాక్ష్యాలను ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా వినయ్ కులకర్ణి, యోగేష్ గౌడ ఎవరైతే ఉన్నారో గురునాథ్ గౌడను టార్గెట్ చేస్తూ అనేక కేసులను కూడా అతనిపైన వేయడం జరిగింది. అతన్ని 3 సార్లు జైలుకు కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా యోగేష్ గౌడ చావుకు ఏదైతే న్యాయం జరగాలని పోరాడుతున్న యోగేష్ గౌడ భార్య మల్లమ్మను కూడా లొంగ తీసుకుని ఆమెకి డబ్బు ఎరచూపి ఆమెను కూడా యోగేష్ గౌడ కేసులో వినయ్ కులకర్ణికి అనుకూలంగా సాక్ష్యం చెప్పించడంలో వినయ్ కులకర్ణి సక్సెస్ అయ్యాడన్నట్లుగా కూడా అక్కడ ధార్వాడ్ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా చెప్పుకుంటుంటారు. అయితే గురునాథ్ గౌడతో పాటు తన మిత్రులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి చాలా తీవ్రంగా శ్రమించి కోర్టులో దాదాపుగా 10 సంవత్సరాలు ఫైట్ చేస్తూ వినయ్ కులకర్ణితో పాటు యోగేష్ గౌడ హత్య కేసులో ఎవరైతే ఉన్నారో మిగతా 16 మంది, టోటల్గా 17 మందికి ఈ కేసులో శిక్ష పడడంలో గురునాథ్ గౌడ, యోగేష్ గౌడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా యోగేష్ గౌడ ఫ్యామిలీ కూడా, యోగేష్ గౌడ వాళ్ళ మదర్ కూడా చాలా సంవత్సరాలు ఈ ఫైట్ చేసి ఎవరైతే యోగేష్ గౌడ హత్యకు కారణమయ్యారో వాళ్ళందరికీ శిక్ష పడాలని వాళ్ళ అమ్మ కూడా ఫైట్ చేస్తూ మధ్యలోనే చనిపోవడం జరిగింది. అయితే యోగేష్ గౌడ బ్రదర్ గురునాథ్ గౌడ ఈ కేసును ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చాలా తీవ్రంగా శ్రమించి ఈ కేసులో విజయాన్ని సాధించడం జరిగింది. సో ఎట్టకేలకు మనం చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశంలో న్యాయస్థానాల ముందు నిజంగా దోషిగా నిలబడితే మాత్రం వాళ్ళకి ఎటువంటి కూడా ఇది ఉండదు, వాళ్ళను దయా ఉండదు, ఏది ఉండదు. కోర్టులు వాళ్ళకు తగిన శిక్ష వేస్తుంది కోర్టు. మాన్య కోర్టు అనేది తప్పకుండా ఎంతటి పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళు న్యాయస్థానాల నుండి తప్పించుకోలేరని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ. కర్ణాటకలో ఇంతకుముందు మాజీ ప్రధాని అయిన దేవేగౌడ యొక్క మనవడు, మాజీ మంత్రి హెచ్డి రేవన్న మనవడైన ప్రజ్వల్ రేవన్న విషయంలో కూడా కర్ణాటకలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం సంతోష్ గజనన్ భట్ జడ్జి గారు చాలా బోల్డ్ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. సెక్స్ సీడీల విషయంలో ప్రజ్వల్ రేవన్న విషయం అప్పుడు 2024 ఎంపీ ఎలక్షన్ల విషయంలో చాలా తీవ్రంగా చర్చకు రావడం జరిగింది. ఆ కేసులో అనేక మంది మహిళలను ప్రజ్వల్ రేవన్న వాడుకొని వాళ్ళ వీడియోలను తీయడం జరిగిందనే ఒక కేసులో ప్రజ్వల్ రేవన్నకు ఇదే ప్రజాప్రతినిధుల కోర్టు, బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు మాన్య జడ్జి అయిన సంతోష్ గజనన్ భట్ గారే ఆ తీర్పును కూడా చెప్పడం జరిగింది. అందులో కూడా ముద్దాయి అయిన ప్రజ్వల్ రేవన్నకు ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉందో మనందరికీ తెలుసు. వాళ్ళ తాత మాజీ ప్రధాని, వాళ్ళ చిన్ననాన్న మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు, వాళ్ళ నాన్న చాలాసార్లు మంత్రిగా కూడా పనిచేయడం. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రజ్వల్ రేవన్న కూడా ఇటువంటి కేసులో తప్పించుకోలేకపోయాడు. అతనికి కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది కోర్టు. ఇప్పుడు ప్రస్తుతం వినయ్ కులకర్ణికి కూడా, మాజీ మంత్రిగా పనిచేసిన వినయ్ కులకర్ణి చాలా డబ్బున్న వ్యక్తి, అంతేకాకుండా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి కూడా న్యాయస్థానాల ముందు ఎటువంటి రిలీఫ్ కూడా దొరకలేదు. అతనికి కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది. ఇటువంటి కేసులు చాలా బలంగా, ఇటువంటి కేసులు తరచూ వస్తుంటే డెఫినెట్గా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద డబ్బున్న వ్యక్తులు కూడా తప్పులు చేయకుండా సమాజంలో శాంతి నెలకొనే విధంగా కూడా అందరూ మసులుకునే అవకాశం ఉంది.
ఎందుకంటే మేము మాతో డబ్బు ఉంది, మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరనే ఒక మదంతో చాలామంది డబ్బున్న వ్యక్తులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జడ్జిమెంట్ అనేది చెంపపెట్టు లాంటిది. మనం తప్పు చేస్తే భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు రాజకీయ నాయకులకైతేనేమి, ఎవరికైతేనేమి ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత వాళ్ళకు ఇదొక చెంప పట్టు లాంటిది కూడా మనం చెప్పుకోవచ్చు.